డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గురాన అయ్యలుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ కక్షల నేపథ్యంలో దాడి జరిగిందా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన సమాచారం అందుకున్నటువంటి వెంటనే జనసేన శ్రేణులు, జన సైనికులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి తరలివచ్చారు. ప్రస్తుతం గురాన అయ్యలు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనను విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 ఆ టైంకి మా ఇంటి దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చి నాన్న తిట్లు తిడుతున్నారు. మా అమ్మ, నేను, మా మిసెస్. ఎందుకంటే ఈ మధ్యన నాకు తెలిసి మా మిసెస్ కొంచెం పొలిటికల్ గా అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి చేస్తున్నారు. బహుశా ఆ ఆకర్షతో మరేమో తెలియదు కానీ నోటుకు వచ్చింది, మరి చెప్పలేని భాష, ఆ భాషలో తిట్టడం జరిగింది. అయితే నేను మేడ మీద ఉన్నాను. కిందికి దిగి వాళ్ళని మా ఇంటి ముందు వచ్చి తిడుతుంటే, ఎందుకు మీరు తిడుతున్నారు, మా ఇంటి దగ్గర దేనికి వచ్చి తిడుతున్నారు అని చెప్పి నేను వాళ్ళని పుష్ చేయడం జరిగింది. ఇలా పుష్ చేసిన వెంటనే సైడ్ నుంచి వాళ్ళ తమ్ముడు వచ్చి నా మీద చేసుకోవడం, వాళ్ళ అమ్మ నన్ను కిందకి తోసిన తర్వాత నేను కింద పడిపోతే అక్కడ ఎవరు లేరు, మగవాళ్ళు కూడా ఎవరు లేరు. పేక మీద కాల్ వేసి తొక్కదామని ప్రయత్నం చేశాను. నేను తోసి నేను లేచేసరికి ఈలోపు నా బ్లడ్ అది బాగా ఫ్లో అయిపోతున్నదని చెప్పి వీళ్ళు భయపడిపోయి నన్ను లోపలికి తీసుకుని వచ్చారు. ఈ లోపు చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ రావడం చేశారు. ఈ లోపు వాళ్ళు అక్కడి నుంచి అబ్స్కాండ్ అయిపోయారు. ఇది అంతా కూడా నాకు తెలిసి కావాలని ఎవరో బ్యాక్ నుండి ఇది చేయించినట్టు నాకు అనిపిస్తుంది. ఈ రోజు గురాన అయ్యల్ గారి మీద జరిగిన దాడిని జనసేన పార్టీ నుంచి అలాగే వ్యక్తిగతంగా కూడా నేను చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఇలాంటి దాడులు ఒక నాయకుడి మీద జరిగాయని అంటే ఎంత ఈ క్రూరత్వంతో ఉన్నారో అనేది మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎవరనేది పూర్తి స్థాయిలో ఇంకా ఎవరనేది పూర్తిగా తెలియలేదు. ఇది పార్టీకి సంబంధించిన ఇదా లేకపోతే ఇంకా వ్యక్తిగతంగా ఇంకేమైంది అనేది మనకు పూర్తిగా తెలియదు. విచారణ పోలీసులు చేసి తెలియజేయడం జరుగుతుంది. మేము పోలీసులు కోరుకునే, ఎస్పీ గారిని, జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంది ఒకటే, ఖచ్చితంగా ఈ దాడిని మీరు చాలా అట్మోస్ట్ ప్రయారిటీతో తీసుకొని ఆ అయ్యల్ గారికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా న్యాయం జరిగేలా చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళ అమ్మగారిని, భార్యని అనకూడని మాటలు చాలా దోషం చేయడం జరిగింది. ఆ దాన్ని తట్టుకొని ఎందుకురా మీరు అలా మాట్లాడుతున్నారు అన్నప్పటికీ ఆయన మీద భౌతికంగా దాడి చేయడం జరిగింది. తీవ్రమైన రక్తస్రావంతో ఇక్కడ రావడం జరిగింది అయ్యల్ గారు. నిజంగా మేము చూసి చాలా బాధపడుతున్నాం. ఇలాంటిది ఎప్పుడు ఇంకా జరగకూడదు. ఇది ఒక రాజకీయ కక్షతో జరిగినట్టయితే మాత్రం ఇలాంటి ఎప్పుడు పనికిరావని, విజయనగరంలో ఎప్పుడు అలాంటి జరగలేదని ఖచ్చితంగా మేము అందరూ గుర్తుపెట్టుకొని